ఈ విగ్రహం మనకి సింగిల్ పీస్ అయితే ఉన్నాయి. ఫాస్ట్ వచ్చి బుక్ అయితే చేసుకోండి. సింగిల్ పీస్ అయితే ఉన్నాయి ఈ విగ్రహం వచ్చేసి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే దేవి కలర్స్ కి అయితే వచ్చేసినాం మన పెరికిట్ లో. మనకి దీంట్లో మనకి లిమిటెడ్ విగ్రహాలు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ చేయండి. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే గణపతి అయితే చేసుకోవచ్చు. కుందన్ వర్క్ అయితే గజ్జుమంటున్నాయి కిరీటంగా చేసి. అట్లనే టోటల్ గా కుందన్ వర్క్ తోటి అయితే నింపేసిండు. అట్లనే బ్యాక్గ్రౌండ్ అయితే స్వేషనావు చూసి దాదాపు హైట్ వచ్చేసి 9 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది విగ్రహం వచ్చేసి. సో నెక్స్ట్ లెవెల్ సిట్టింగ్ పొజిషన్. సో అట్లనే ఈ విగ్రహం కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి ఎల్లో కలర్ పంచ, సో బ్లాక్ కలర్ మనకి షాల్వ్ అయితే వేసిల్లు విత్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ చూసిలియా విత్ కుందన్ వరకు తొండం పైన చూసుకోవచ్చు. డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. సో ఈ విగ్రహం కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ చేయండి దేవి కలర్స్ పెరికెట్. అట్లనే స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ అయితే ఇస్తా, కాంటాక్ట్ అయితే చెప్పండి. సో దీంట్లో మనకి సోల్డ్ అవుట్ కానీ విగ్రహాలే చూపిస్తున్నా, చూసేయండి. సో ఈ విగ్రహం కూడా డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి తామర పూలు అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్. సో కిరీటం వచ్చేసి మనకు కుందన్ వరకు ఈ ఇయర్ 2026 లో డిఫరెంట్ అయితే వేసిల్లు చూసిలే క్లోజ్ గా. సో అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. మనకి పంచ అయితే చూసుకోవచ్చు, గజ్జుమంటున్నది. మనకి వైట్ కలర్ అయితే వేసిల్లు, షాల్ వర్క్ కూడా చూసుకోవచ్చు. ఈ విగ్రహం కూడా మనకి తొండం పైన డిఫరెంట్ అయితే వేసిల్లు, మనకి మెటల్ ఫినిషింగ్. అట్లనే బ్యాక్గ్రౌండ్ చూసిలే. ఈ గణపతి కూడా మనకి హైట్ వచ్చేసి ఏం లేదన్నా 9 ఫీట్ల హైట్ అయితే ఉంటాయి. సిట్టింగ్ పొజిషన్ అయితే చూసుకున్నారా. ఈ విగ్రహం కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నది. సో అట్లనే ఈ విగ్రహం అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది. ఒకవేళ మీ యూత్ వాళ్ళు చూస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అట్లనే మరి ఇక్కడ సైడ్ కి అయితే మరొక గణేష్ ఐడియల్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. మనకి ప్రతి విగ్రహానికి కుందన్ వరకు అయితే యాడ్ చేసిల్లు చూసిలే. ఈ విగ్రహం కూడా మనకి కిరీటం పైన అయితే మనకి శ్వేషనాగులు అయితే ఇచ్చిల్లు. సో ఒక్కసారి చూసుకోవచ్చు. డిఫరెంట్ ఫేస్ కట్ ఈ విగ్రహం వచ్చేసి చూసిలే. సిట్టింగ్ పొజిషన్ దాదాపు హైట్ వచ్చేసి 9 ఫీట్ల హైట్ అయితే ఉంటాయి. సో ఒక్కసారి విజిట్ చేయండి. అట్లనే ఇక్కడ ఆపోజిట్ లో మరొక గణేష్ ఐడియల్ అయితే ఉన్నాయి లైట్ పింక్ పంచ వరకు. సో ఈ విగ్రహం కూడా కుందన్ వర్క్ కూడా టోటల్ గా అయితే అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ మనకి కిరీటం పైన శ్వేషనాగు విత్ బ్యాక్గ్రౌండ్ దాదాపు వచ్చేసి మనకి 9 ఫీట్ల వరకు అయితే హైట్ అయితే ఉంటుంది ఈ విగ్రహం కూడా చూసిలే. ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తున్నారు. సో అట్లనే మనకి శివ రూపంలో బప్ప దర్శనం అయితే ఇస్తున్నాడు. సో సింగిల్ పీస్ అయితే ఉన్నాయి ఈ విగ్రహం వచ్చేసి. సో ఫాస్ట్ వచ్చి బుక్ అయితే చేసుకోండి. మనకి దేవి కలర్స్ చూసిలే. మనకి శివ రూపంలో తపస్సు చేసినట్టయితే విగ్రహాన్ని అయితే డిజైన్ అయితే చేసిలు. సో కుందన్ వరకు తొండం పైన చూసుకోవచ్చు. లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. దాదాపు హైట్ వచ్చేసి మనకి ఏం లేదన్నా 8 ఫీట్ హైట్ అయితే ఉంటది చూసిలే. ఇక్కడ మనకి బాడీకి వచ్చేసి డిఫరెంట్ కలర్ కోడ్ అయితే వేసిలు. సో ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. ఈ విగ్రహం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే మనకి సూర్య భగవాన్ ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి పంచ కూడా చూసుకోవచ్చు. వర్క్ నెక్స్ట్ లెవెల్ అయితే వేసిలు. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు డీటెయిల్ గా నెక్స్ట్ లెవెల్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే వేసిలు. సో ఒక్కసారి విజిట్ చేయండి దేవి కలర్స్ చూసిలే. మనకి ఈ విగ్రహం కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ చేయండి. సో దీంట్లోనే మనకి మరొక డిఫరెంట్ మనకి ఇంకా బుకింగ్ అయితే కాలేదు. విగ్రహం వచ్చేసి యూనిక్ కాన్సెప్ట్. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే డిఫరెంట్ అయితే ఇచ్చిలు. అట్లనే కిరీటం అయితే చూసుకోవచ్చు. గజ్జుమంటున్నది మనకి మెటాలిక్ వర్క్ అయితే కుందన్ వర్క్ మరి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇక్కడ వర్క్ అయితే చూసుకోవచ్చు. తొండం పైన డిఫరెంట్ అయితే ఉన్నది. అట్లనే తొండం కూడా చుట్టుకొని అయితే ఉన్నది. సో కుందన్ వరకు మనకి బ్లాక్ కలర్ అయితే వేసి ఆభరణాలు, బ్లాక్ కలర్ పంచ గజ్జుమంటున్నది. దగ్గరకి చేసుకోవచ్చు విగ్రహం వచ్చేసి. సో దాదాపు హైట్ వచ్చేసి మనకి ఈ విగ్రహం కూడా 9 నుంచి 10 ఫీట్ మధ్య అయితే ఉంటది చూసిలే. మనకి ఇప్పుడు స్టాండింగ్ విగ్రహాలు కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి మనకి దేవి కలర్స్ లో. ఇక్కడ చూసుకోవచ్చు మనకి నరసింహస్వామి రూపంలో అయితే పప్ప స్టాండింగ్ పొజిషన్ లో అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. దాదాపు హైట్ వచ్చేసి 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది చూసిలియా. ఒక్కసారి కిరీటం కూడా చూసుకోవచ్చు. కుందన్ వరకు నెక్స్ట్ లెవెల్ అయితే వేసిల్లు. సో ఈ విగ్రహం అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒకటే సింగిల్ పీస్ అన్నట్టు. సో ఫాస్ట్ వచ్చి విసిడిఎస్ బుక్ అయితే చేసుకోండి. సో అట్లనే ఇక్కడ మనకి మల్లార్ కాన్సెప్ట్ లో బప్ప దర్శనం అయితే ఇస్తున్నాడు. మనకి గజరాజ్ తల పైన మనకి కూర్చున్నాడు ఆరామ్సే చూసుకోవచ్చు డీటెయిల్ గా వర్క్ అయితే. సో ఇక్కడ చేతులు అయితే మనకి ఖడ్గం అయితే వస్తుంది. సో ఒక్కసారి డీటెయిల్ గా వర్క్ అయితే చేసుకోవచ్చు. మల్లారి కాన్సెప్ట్ సింగిల్ పీస్ అయితే ఉన్నాయి. ఫాస్ట్ వచ్చి బుక్ అయితే చేసుకోండి. లిమిటెడ్ అయితే ఉన్నాయి విగ్రహాలు. మనకి ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తున్నారు దేవి కలర్స్ లో. సో ఒక్కసారి విజిట్ చేయండి. దాదాపు హైట్ వచ్చేసి మనకి ఏం లేదన్న 9 ఫీట్ల హైట్ అయితే ఉంటది. సో కుందన్ వర్క్ కూడా చూసుకోవచ్చు. బాడీకి నెక్స్ట్ లెవెల్ అయితే వేసిల్లు. అట్లనే తొండం పైన కూడా చూసిలియా. ఈ విగ్రహం మనకి సింగిల్ పీస్ అయితే ఉన్నాయి. ఫాస్ట్ వచ్చి బుక్ అయితే చేసుకోండి. అట్లనే స్క్రీన్ మీద కూడా నెంబర్స్ అయితే ఇస్తా, కాంటాక్ట్ అయితే చెప్పండి మనకి దేవి కలర్స్. సో మనకి ఈ విగ్రహం కూడా లాస్ట్ విగ్రహం మనకి దేవి కలర్స్ లో అవైలబుల్ ఉన్న విగ్రహం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే శ్వేషనాగులు ఇచ్చిల్లు. బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకోవచ్చు. దాదాపు వచ్చేసి మనకి హైట్ 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది విగ్రహం. మనకి పంచ కూడా చూసుకోవచ్చు. వైట్ కలర్ మెరుస్తున్నది లైటింగ్ వచ్చేసి. సో అట్లనే కుందన్ వర్క్ కూడా చూసుకోవచ్చు బాడీకి. అట్లనే మనకి తొండం పైన కిరీటంకి ఈ ఇయర్ 2026 లో మనకి డిఫరెంట్ అయితే వేసిల్లు. కుందన్ వర్క్ వచ్చేసి కిరీటంకి అయితే చూసుకోవచ్చు డీటెయిల్ గా వర్క్ అయితే. సో ఫేస్ కట్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. సో కలరింగ్ మాత్రం హైలైట్ అండ్ హైలైట్ వేసిల్లు. సో ఒక్కసారి విజిట్ చేయండి మనకి దేవి కలర్స్. సో మనకి సోల్డ్ అవుట్ కానీ విగ్రహాలు అయితే చూపించిన.
పెరికిట్ లో మనకి లొకేషన్ వచ్చేసి దేవి కలార్స్ మనకి గణేష్ మార్బుల్స్ అపోజిట్ ఉంటుంది పెరికిట్ లో. సో ఒక్కసారి విజిట్ చేయండి. అట్లనే స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ అయితే ఇస్తా, కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.